రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. ఇప్పటి వరకు అయోధ్యానగర వైభవం, అక్కడి ప్రజల గుణగణాలు, దశరథ మహారాజు రాజ్యపాలన గురించి తెలుసుకున్నాం. తర్వాతి విషయాలలోకి వెళ్దాం. దశరథ మహారాజు ఆస్థానంలో వశిష్ఠుడు, వాసుదేవుడు అనే మహర్షులు, జాబాలి మొదలైన పురోహితులు ఉండేవారు. ఆయన ఆస్థానంలో 8 మంది మంత్రులు ఉన్నారు. వారు దృష్టి, జయంతుడు, విజయుడు, సిద్ధార్థుడు, అర్థసాధకుడు, అశోకుడు, మంత్రపాలుడు మరియు సుమంత్రుడు. వారు న్యాయశాస్త్రం, దండనీతి మొదలైన విద్యలలో సమర్థులు, ప్రజ్ఞావంతులు, నీతిమంతులు, సాటిలేని పరాక్రమం కలవారు. రాజకార్యాలను త్రికరణ శుద్ధితో చేసేవారు. తమ రాజ్యంలో, వేరే రాజ్యంలో జరిగే విషయాలని గూఢచారుల ద్వారా సేకరించేవారు. తప్పు చేసిన వారు తమవారైనప్పటికీ పక్షపాతం లేకుండా దండించేవారు. శత్రువులను ఎదుర్కొనే వీరులు. 8 మంది మంత్రులు ఒకే మాటపై రాజ్య వ్యవహారాలను నిర్వహించేవారు. వారు చక్కని వేషభూషణాలు కలిగినవారు. పెద్దలు, గురువులు, తల్లిదండ్రుల నుండి మంచి విషయాలను గ్రహించి వారి ఆదరాభిమానాలు పొందేవారు. తమ బుద్ధి కౌశల్యం వలన ఇతర దేశాలలో కూడా కీర్తిని పొందారు. అలాంటి ప్రతిభావంతులైన మంత్రులతో కూడి దశరథ మహారాజు ధర్మబద్ధంగా రాజ్యాన్ని పాలిస్తున్నాడు. చాలామంది రాజులు ఆయనకు మిత్రులుగా ఉన్నారు. సామంత రాజులు ఆయన పట్ల విధేయతతో నడుచుకునేవారు. వారందరితో దశరథ మహారాజు తేజోమయమైన సూర్యునిలా ప్రకాశిస్తున్నాడు. ఇంతటి ప్రతిభావంతుడు, ధర్మజ్ఞుడు అయిన దశరథ మహారాజుకు పుత్ర సంతానం లేక పరితపిస్తుండేవాడు. ఈ చింతలో ఉన్న మహారాజుకు ఒకనాడు పుత్రప్రాప్తికై అశ్వమేధయాగం చేయాలనే ఆలోచన వచ్చింది. మంత్రులను పిలిచి వారికి తనకు వచ్చిన ఆలోచనను చెప్పి పురోహితులను తీసుకురమ్మని పంపాడు. మంత్రులు సంతోషంగా వెళ్ళి వేదపారంగతులైన సుయజ్ఞుడు, వాసుదేవుడు, జాబాలి, కశ్యపుడు మొదలైన వారిలో ముఖ్యులైన వశిష్ఠులని తీసుకొచ్చారు. వారితో పాటు ఇతర బ్రాహ్మణోత్తములను కూడా రాజ్యభవనానికి తీసుకొచ్చారు. వచ్చిన వారందరినీ పూజించి వినయంగా వారితో రాజు ఇలా అన్నాడు: పుత్రలేమితో బాధపడుతున్న నాకు మనశ్శాంతి కలగాలంటే అశ్వమేధయాగం చేయాలని అనుకుంటున్నాను. ఈ యాగం నిర్విఘ్నంగా జరగాలంటే నేనేమి చేయాలో సూచించండి అని అన్నాడు. రాజు అన్న మాటలు విని వారంతా చాలా సంతోషించారు. ఓ రాజా, పుత్రప్రాప్తి కోసం నీవు చేసిన ఈ ధర్మ సంకల్పం చాలా ఉత్తమమైనది. నీవు కోరిన విధంగా జరుగుతుంది అని ఆశీర్వదించారు. ఆనంద భాష్పాలతో వారికి నమస్కరించి మంత్రులతో ఇలా అన్నాడు: గురువులు చెప్పిన విధంగా యజ్ఞానికి కావలసిన అన్ని ఏర్పాట్లు చేయండి. అధ్వర్యులు వెంట నడుస్తూ ఉంటే సమర్థులైన యోధులను రక్షణగా పెట్టి యజ్ఞాశ్వాన్ని వదలండి. సరయూ నదికి ఉత్తర దిక్కున యజ్ఞశాలను నిర్మించండి. విఘ్నాలు కలగకుండా శాంతి కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరిపించండి. ఈ యాగం చేయడం అంత సులభం కాదు. దీనిని భగ్నపరచటానికి విద్వాంసులైన బ్రహ్మరాక్షసులు కాచుకొని ఉంటారు. యజ్ఞంలో లోపమైతే కర్త వెంటనే నశిస్తాడు. కాబట్టి ఎటువంటి లోపదోషాలు లేకుండా చూడండి అని మంత్రులతో అన్నాడు. బ్రాహ్మణులు రాజుని ఆశీర్వదించి యజ్ఞ సన్నద్ధత చేయడానికి వారి స్థానాలకు చేరుకున్నారు. బ్రాహ్మణులు కోరిన వాటినన్నిటినీ సమకూర్చండి అని మంత్రులతో చెప్పి వారిని పంపించి రాజు తన గృహానికి వెళ్ళి కౌసల్యాదులను పిలిపించి సంతాన ప్రాప్తికై అశ్వమేధయాగం చేయడానికి సంకల్పించిన విషయం చెప్పాడు. ఆ మాటలు విన్న రాణుల సంతోషానికి అవధులు లేవు. వాల్మీకి మహర్షిచే విరచితమైన రామాయణ మహాకావ్యంలోని 7 మరియు 8వ సర్గ సంపూర్ణమైంది. హనుమదంతర్గత శ్రీరామార్పణమస్తు. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం భాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. మన జీవనానికి దారిదీపమైన రామాయణ మహాకావ్యంలోని తదుపరి ఘట్టాల గురించి తెలుసుకోవడానికి మళ్ళీ కలుద్దాం. జై శ్రీరామ్.